కోర్టు డిక్రీ ఉందని తెలిసి కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తావా? ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ ఉన్నాక ఫెన్సింగ్ ఎట్లా ఏర్పాటు చేసినావు? ఒకవేళ కనుక నువ్వు తొలగించకపోతే రోజుకో ₹1,00,000 జరిమానా వేస్తా అని చెప్పిందట రంగనాథ్కు. నువ్వు ఫెన్సింగ్ ఇవాళ తీయలేదనుకో, ఇవాళ తీయకపోతే ఇవాళ ₹1,00,000 పడుతుంది నీకు ఫైన్. రేపు తీయలేదనుకో మళ్ళీ రేపు 1,00,000, ఎల్లుండి తీయలేకపోతే ఎల్లుండి 1,00,000, రోజుకో 1,00,000 పడుతుంది నీకు ఫైన్. తొలగించకపోతే రోజుకు 1,00,000 జరిమానా. మీ వ్యవహార శైలి దురుసుగా ఉంది. బాబానగర్ ప్లాట్ల అంశంలో హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. పరిహారం కింద తొలుత 1,00,000 చెల్లించాలని ఆదేశం. క్షేత్రస్థాయి పరిస్థితిపై అడ్వకేట్ కమిషనర్తో ప్రత్యేకంగా విచారణట. కోర్టే ఎంటర్ అయిపోయింది డైరెక్ట్గా. ఫస్ట్ అయితే నువ్వు వాళ్ళకి ఇబ్బంది జరిగింది, ఫస్ట్ ₹1,00,000 ఇవ్వన్నదట కోర్టు. ఫైన్ ఒక రకంగా ఇజ్జత్ తీసింది. అయినా కూడా కొంచెం కూడా బుద్ధి వస్తలేదు మనకి. సివిల్ వివాదంలో ఉన్న ప్లాట్లకు సంబంధించిన యజమానులు ఎవరో నిర్ధారిస్తూ కోర్టు తుది డిక్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్థలం తమది అని పేర్కొంటూ జిహెచ్ఎంసీ హైడ్రా ఫెన్సింగ్ వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పిందట అది వాళ్ళదేనా, ఇది వదిలిపెట్టుర్రు, ఇది మీది కాదని చెప్పిందట. చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన పోయి ఫెన్సింగ్ వేసిండట. ఈయనకి బేసిక్ ఏంటంటే నాకు రెవెన్యూ నాలెడ్జ్ లేదు, భూమి అంటే ఏందో తెలియదు. ఎవడు పైసలు ఇస్తే వాని దగ్గర వాని అవతలని మీద పోయి ఫెన్సింగ్ వేసి వస్తాడు. ఫెన్సింగ్ కూలగొడతాడు, ఫెన్సింగ్ వేస్తాడు. అరకెప్పుడు గాంధీ కబ్జా చేసిన భూములలో ఫెన్సింగ్ వేసి వచ్చిండు. ఈయనది కూలగొట్టి ఆయన వేసుకుండు. నువ్వు వీడికి వస్తే కాళ్ళు ఇరుతాయి అన్నాడు. మళ్ళీ పోతాడు ఇగాడికి. కాళ్ళు ఇరుతాయి అన్నాడా లేకపోతే ఆయనతో లాలూచి పడ్డాడో తెలియదు. మరి ఇక ఏదో ఒకటి జరిగి ఉంటుంది మొత్తానికి. దాన్ని తక్షణం కనుక తొలగించకపోతే రోజుకు ₹1,00,000 వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పల్ మండలం మల్లాపూర్ గ్రామం బాబానగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని సర్వే నెంబర్ 100లో ఉన్న ప్లాట్ నెంబర్ 184, ప్లాట్ నెంబర్ 185లకు సంబంధించి టైటిల్ వివాదం పైన సివిల్ కోర్టు తుది తీర్పిచ్చింది. అయినప్పటికీ ఆ స్థలం జిహెచ్ఎంసీకి చెందినదని పేర్కొంటూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టడంపై జొన్నలగడ్డ పద్మిని తదితరులు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం అడ్వకేట్ కమిషనర్ను నియమించి క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకున్నది. అంటే రిపోర్ట్ కూడా తెప్పించుకుంది. కోర్టు తుది తీర్పు ఇచ్చిందని తెలిసినప్పటికీ ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టడంపై హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో హైడ్రా ఏకపక్షంగా దురుసుగా ప్రవర్తించిందని పేర్కొంటూ నష్టపరిహారం కింద ₹1,00,000 పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఫెన్సింగ్ వేయడం, బోర్డు పెట్టడం కానీ చేయాలంటే ఖచ్చితంగా సివిల్ కోర్టు లేదా హైకోర్టు ఆదేశాలు ఉండాలి. ప్రస్తుత అంశంపై హైకోర్టు ముందు రిట్ పిటిషన్లు దాఖలై విచారణలో ఉండగా హైడ్రా దూకుడుగా వ్యవహరించి ఫెన్సింగ్ వేసింది. చట్టం నిర్దేశించిన ప్రొసీజర్ను అనుసరించకుండా ఇప్పుడు తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది అని వ్యాఖ్యానించింది. తక్షణం ఫెన్సింగ్ బోర్డు తొలగించకపోతే వాటిని తొలగించేంత వరకు రోజుకు ₹1,00,000 చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ కోర్టుల కేసులు ఉన్నది నీకు ఎందుకే? కోర్టులో చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఒకవేళ కోర్టు డిగ్రీ ఇచ్చింది, కోర్టు ఆర్డర్ ఏమైనా నీకు తప్పుగా అనిపించింది అనుకోండి, మళ్ళీ రివ్యూకి వెళ్ళండి. ప్రభుత్వం ఉంది కదా, గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేస్తే రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. నువ్వేదో పెద్ద ఏదో నేనే సాధించినట్టు, నేనేదో భూమి సాధించినట్టు ఆడపోయి ఫెన్సింగ్ వేసి వచ్చి అవతల ఎవడో పెద్దోడు ఉండుంటాడు నాకు తెలిసి. అవతల ఎవడో ఎవరి కోసమో ఫెన్సింగ్ వేసి వచ్చి ఉంటాడు. ఏదో మతలబు లేని మనోడు పని చేయడు. చివరికి ఏమన్నది కోర్టు? ఫస్ట్ ₹1,00,000 ఇవ్వన్నది. ఆ ₹1,00,000 ఎవరి అకౌంట్ల నుంచి ఇస్తావు? నీ జేబుల నుంచి, నీ జీతం నుంచి, మళ్ళీ ప్రజల డబ్బుల నుంచి ఇస్తావా? ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి వస్తలేదు మనోనికి. కోర్టే కదా అనుకుంటున్నాడు. కోర్టు యాక్చువల్గా అసలు ఏదైనా పనిష్మెంట్ అని ఇవ్వాలి. ఇప్పుడు చాలామందికి పనిష్మెంట్లు ఇస్తుంది కదా, ఆడ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ని క్లియర్ చేయని, లేకపోతే తప్పు చేస్తే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాళ్ళకి వేస్తారు కదా. మరి అట్లాంటి శిక్షలన్నీ వేస్తే కొంచెం అన్నా వస్తుందేమో. మరి ఇట్లాంటి వాళ్ళు చాలు రేవంత్ రెడ్డికి, ఎవ్వరు అక్కర్లే కూలిపోవడానికి.